తెలుగువారి ఆత్మీయ వారధి. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సైన్స్ ఫర్ సొసైటీ మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్స్ అండ్ రేషనలిస్ట్స్ ఎరీనా నుంచి మీకు సమర్పిస్తున్నది గోవింద్ ఫ్రమ్ కాలిఫోర్నియా. నమస్తే అండి. మనం గత కొన్ని వారాలుగా హ్యూమన్ ఎవల్యూషన్ పైన మనం చాలా ఎపిసోడ్స్ చేసామండి. మనకి రెగ్యులర్ గెస్ట్ అయిన ప్రసాద్ ఇందుకూరి గారు ఆస్ట్రేలియా నుంచి జాయిన్ అయ్యారు. వెల్కమ్ టు ద షో అండి ప్రసాద్ గారు. థ్యాంక్ యూ గోవింద్ గారు. ప్రసాద్ గారు, మనం అసలు ఈ వారం మనం ఏ ఎపిసోడ్ గురించి చెప్పుకోబోతున్నాము? మనం అంతకుముందు చేసిన సిరీస్ కి కంటిన్యూషన్ గా చెప్పుకోబోతున్నామా? గత కొన్ని వారాలుగా మన రెగ్యులర్ లిజనర్స్ అయిన ఆనంద్ గారు ఏలూరు నుంచి కొన్ని ప్రశ్నలు అడిగారు. గత వారం అసలు హ్యూమన్ ఎవల్యూషన్ అంటే ఏంటి, అది దానికి సంబంధించి ఏమైనా చేస్తున్నామా, అసలు ఈ రోజు మనం ఏ ఎపిసోడ్ చేయబోతున్నామో క్లుప్తంగా ఇంట్రొడక్షన్ చెప్పి మీరు ఎపిసోడ్ ప్రారంభించండి. తప్పకుండా అండి. మనకి వస్తున్న ఫీడ్బ్యాక్ అండ్ క్వశ్చన్స్ కొన్ని తీసుకోవటం జరిగింది. అంటే ఈ హ్యూమన్ మైగ్రేషన్ మీద మనం ఫోకస్ చేయలేదు ఇంతకుముందు ఎక్కువగా, అంటే మొత్తం ఓవరాల్ గా డిస్కస్ చేసినా సరే. సో అట్లీస్ట్ 2-3 ఎపిసోడ్స్ వచ్చేలాగా ఉందండి. అంటే మనకి ఈ హ్యూమన్ ఆరిజిన్స్ లోనే ఓల్డ్ థియరీస్, న్యూ థియరీస్, అంటే ఆఫ్రికాలో ఆరిజిన్ అయింది అనుకున్నా కానీ ఈ ట్రైట్స్ అన్ని ఆఫ్రికాలో ఉండగానే, అంటే మోడర్న్ హ్యూమన్స్, హోమోసేపియన్స్ అని ఇప్పుడు మనం ఏం చెప్తున్నామో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవులందరూ ఒకే స్పీషీస్ గా ఉన్నటువంటిది బయలాజికల్లీ. వీళ్ళకి సంబంధించిన ఆరిజిన్స్ కి సంబంధించిన థియరీస్, ఓల్డ్ థియరీస్, కరెంట్ థియరీస్ అని ఉన్నాయి. అవి డిస్కస్ చేసుకున్న తర్వాత అసలు ఈ ఫస్ట్ మైగ్రేషన్స్ అవుట్ ఆఫ్ ఆఫ్రికా అన్నది ఎలా జరిగింది, ఎవరెవరి తర్వాత ఏ కాలాల్లో జరిగింది అన్న దాంతో పాటుగా ఈ మోడర్న్ హ్యూమన్స్ అన్న వాళ్ళు మేబీ నెక్స్ట్ తర్వాత ఎపిసోడ్ లో మనం ఈ సెటిల్మెంట్ ఇన్ అమెరికా, అలాగే మైగ్రేషన్ టు ఆస్ట్రేలియా, ఇండోనేషియా, సౌత్ ఈస్ట్ ఏషియా, అలాగే కొన్ని రిమోట్ ఏరియాస్ అయినటువంటి ఈ అమెజాన్ అడవులు కానీ, అండమాన్స్ లో ఉన్న వాళ్ళని కానీ, వీళ్ళకి సంబంధించిన రీసెర్చ్ చేసినప్పుడు వాటిలో దొరికిన ఈ డిఎన్ఏ ఎవిడెన్స్లు అయితే, ఫజిల్ ఎవిడెన్స్ల ద్వారా అయితే, వీటి ద్వారా మనకి ఏమర్థం అవుతుంది అన్నట్టుగా, అంటే మనకి ఈ ఈ ఆర్డర్ తో పాటు టైమ్ లైన్ అన్నది, అంటే ఎప్పటి నుంచి మొదలు పెట్టి ఎన్ని రకాలుగా డిస్పర్స్ అయ్యి ఉండవచ్చు అన్నది, అంటే పాపులర్ థియరీస్ ఏం చెబుతున్నాయి, స్లైట్లీ డిఫరెంట్ గా ఉన్న మేజర్లీ అగ్రి అవుతున్న విషయాలు ఏమున్నాయి, ఇవన్నీ డిస్కస్ చేసుకుందామండి. మోస్ట్లీ దిస్ ఎపిసోడ్ అండ్ అట్లీస్ట్ ఇంకొక ఎపిసోడ్ వాటికి మనం కేటాయించుకోవచ్చు. సో ఇందులో ముందుగా మనం ఈ హ్యూమన్ మూవ్మెంట్ అరౌండ్ ద వరల్డ్ అన్న ఎపిసోడ్ ని ఈ వీక్ తో స్టార్ట్ చేసుకుంటే గనక, మనకి అంటే మానవులు ఈ భూగ్రహం మీద సంచరించిన ప్రదేశాలు, లేదంటే ఎమిగ్రేట్ అయినవి, అంటే వేరే చోటకి మూవ్ అయ్యారు అని మనం చెబుతున్నది, అంటే ఎక్కడికక్కడ వచ్చినట్టుగా కాకుండా ఈ ఆఫ్రికా నుంచి మొదలుపెట్టి, అంటే మోడర్న్ హ్యూమన్స్ అనుకుంటే అంతకుముందు మనం చెప్పుకున్నాం, అంటే 2 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ వేవ్ ఆఫ్ ఆఫ్రికన్స్ వేరే ప్రాంతాలకి, యూరోప్కి కానీ, ఏషియాకి కానీ, సౌత్ ఈస్ట్ ఏషియా వైపుకి కానీ మూవ్ అయినట్టుగా చెప్తున్న థియరీ ఏముంది. అది కాకుండా మోస్ట్ రీసెంట్ గా హోమోసేపియన్స్ అన్నది ఒక 200,000, అంటే 2 లక్షల సంవత్సరాలుగా మనకి తెలిస్తే, ఎప్పుడు ఎమిగ్రేట్ ఎప్పుడు అవటం మొదలు పెట్టారు అంటే వేరే ప్రదేశాలకి, అలాగా అవటానికి అనుకూలించిన పరిస్థితులు ఏంటి, అలాగా తొందరగా అవ్వలేకపోవడానికి ప్రతికూలంగా ఉన్నటువంటి విషయాలు ఏంటి అన్నది మనం ఈ ఎపిసోడ్ లో డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్స్ లో వేరే చోట్లకి ఎలాగా వెళ్ళారు అన్న దానికి సంబంధించిన సాంస్కృతిక లేదంటే ఈ ఎన్విరాన్మెంటల్ ఎవిడెన్సెస్ కూడా, ఫజిల్ ఎవిడెన్సెస్ తో పాటు మనకి కొన్ని అలాస్కా లాంటి ప్రదేశాల్లో దొరికిన ఫజిల్స్, వాటికి సంబంధించిన కల్చరల్
ఇవి జరిగినట్టుగా సెరమోనియల్ గా, అంటే బరియల్స్ అవి అంటే చనిపోయిన చిన్నపిల్లల అస్థిపంజరాలతో పాటుగా కొన్ని రకాల రంగులు కానీ, ఈ కొన్ని పద్ధతులు కానీ మనకి డెలిబరేట్ గా అక్కడ పెట్టినట్టుగా, అంటే ఖననం చేసే విధానం దొరకటం అన్నది, ఇలాంటి ఎవిడెన్సెస్ బట్టి దానిని మనము ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ తో కొరిలేట్ చేసుకున్నప్పుడు, అంటే ఇప్పుడు సైబీరియా, రష్యాకి యువతల నుంచి, అంటే ఈ పసిఫిక్ సముద్రానికి పశ్చిమం నుంచి తూర్పు వైపు ఉన్న అలాస్కా మీదుగా అమెరికాకి ఈ బేరింగ్ స్ట్రైట్ అన్న ప్రదేశం గుండా వెళ్ళినట్టుగా మనకి వచ్చిన అంచనా అన్నది మనకి ఎన్విరాన్మెంటల్లీ ఈ గ్లేషియల్ పీరియడ్స్ లో సముద్ర మట్టాలు తగ్గటం పెరగటం వీటితో పోల్చి చూసుకున్నప్పుడు అవన్నీ సరిపోలటం అన్నది మనం గమనించవచ్చు అనమాట. సో ఇందులో అసలు ఫస్ట్ మనకి ఈ ఆరిజిన్స్ లో మనకి ఈ 1990s వరకు, అంటే మనకి మేజర్లీ ఎవిడెన్స్ అన్నది ఎప్పుడు కూడా ఈ ఫాజిల్ రికార్డ్స్ మీదే, అంటే శిలాజాల మీద, వాటి మీద ఈ డేటింగ్ పద్ధతులు, అంటే అది ఎంత కాలం క్రితం చనిపోయిన వాళ్ళవి అని తెలుసుకునే పద్ధతులు మాత్రమే ఉన్నప్పుడు మనకి ఒక 2 థియరీస్ ఉంటాయి. అంటే ఒకటి ఏంటంటే ఈ హోమోసేపియన్స్ అన్నది ఇప్పుడు మోడర్న్ హ్యూమన్స్ గా మనం చెబుతున్న మానవులు, అంటే ఇది ఈ మోడర్న్ ఆర్ అడ్వాన్స్డ్ అంటే రిలేటివ్ గా తీసుకోవాలి. మోడర్న్ అంటే ఇప్పుడున్న మానవులు అని కాదు, అంటే గత 2 లక్షల సంవత్సరాలుగా ఈ నియాండర్థాల్స్ ఇలాంటి వాళ్ళందరూ పోగా మిగిలి ఉన్న ఇప్పుడు అందరూ మిగిలి ఉన్న జాతి, బయోలాజికల్ గా అదంతా ఒకటే రేస్ మనం చెప్పుకుంటే, బికాస్ దేర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్. అంటే అందరితోని కలవగలిగి పిల్లలు పుట్టగలిగి పరిస్థితి ఉన్నప్పుడు అనమాట. సో ఈ 90s వరకు మాత్రం మనకి మేజర్ గా ఫాజిల్ రికార్డ్స్ మీద డిపెండ్ అయినప్పుడు, ఒకటి ఈ హ్యూమన్స్ అందరూ, అంటే హోమోసేపియన్స్ అందరూ ఒకే సింగిల్ రీజియన్ నుంచి డెవలప్, అంటే వాళ్ళు ఇవాల్వ్ అయ్యి వేరే చోట్లకి డిస్పర్స్ అయినట్టుగా, దీనినే అవుట్ ఆఫ్ ఆఫ్రికా మోడల్ అని చెప్పుకున్నాం మనం. దాన్నే ఈ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ హైపోథసిస్ అని, లేదంటే నోవాస్ ఆర్క్ హైపోథసిస్ అని కూడా అంటున్నారు. అంటే కొన్ని గ్రంథాలలో ఉన్న వాటితో వాళ్ళు కూడా మొదలు ఎలాగ ఉంటుంది అని చెప్పడానికి ప్రయత్నించినట్టుగా జరిగే విషయాలకి సంబంధించిన పదాలను ఉపయోగించడం వరకు. బట్ మనకి మోస్ట్ కామన్లీ అగ్రీడ్ ఆర్ యూజ్డ్ టర్మ్ చూస్తే గనక ఈ అవుట్ ఆఫ్ ఆఫ్రికా మోడల్ అని చెప్పుకుంటే, ఇది బాగా వైడ్లీ ఫేవర్డ్ ఎక్స్ప్లెనేషన్ కింద మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు. అంటే దాదాపుగా సైంటిఫిక్ కమ్యూనిటీ అన్ని ప్రదేశాల నుంచి జరిగిన ఇండిపెండెంట్ స్టడీస్ అండ్ రీసెర్చ్ దాని ద్వారా దొరికిన ఎవిడెన్సెస్ అన్ని కూడా సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉన్నాయి. అండ్ అలాగే ఈ థియరీ అన్నది, ఈ అవుట్ ఆఫ్ ఆఫ్రికా మోడల్ అన్నది ఈ ఆరిజిన్స్ ఆఫ్ మోడర్న్ హ్యూమన్స్ అన్న విధానాన్ని ఇట్ అకౌంట్స్ అన్నట్టుగా, అంటే దానికి ఆన్సర్ ఇస్తున్నట్టుగా ఉంటుంది. అలాగే వేరే చోటకి స్ప్రెడ్ ఎలాగయ్యారు, ఎప్పుడెప్పుడు ఎలాగయ్యారు అన్నదానికి కూడా ఇది మనకి జవాబు ఇస్తున్నట్టుగా ఉంటుంది మనకి. దీన్నే అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ అంటారు కదండి. అవుట్ ఆఫ్ ఆఫ్రికా, అవును, అవుట్ ఆఫ్ ఆఫ్రికా మోడల్ కానీ థియరీ అంటారు. సో ఇది దాదాపుగా 2 మిలియన్ ఇయర్స్, అంటే ఈ మోస్ట్ రీసెంట్ అనుకుంటే కనుక 2 లక్షల సంవత్సరాల క్రితం జరిగినట్టుగా మనకి ఇప్పుడు మోడర్న్ హ్యూమన్స్ కి సంబంధించి హోమోసేపియన్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే, మనకి బాగా పురాతనమైనవి దొరికినవి అంత ఓల్డ్వి దొరికినాయి అనమాట. అంటే మైగ్రేషన్ అనేది ఇంకా లేటర్ స్టేజ్ లో జరిగింది అన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో వీళ్ళు, ఈ మోడర్న్ హ్యూమన్స్ అన్న వాళ్ళు ఈ దాదాపుగా 1,00,000 సంవత్సరాల క్రితం సమయానికి ఈ మిడిల్ ఈస్ట్ కి, అంటే ఈ మధ్యధరా సముద్రంకి దగ్గరగా ఇప్పుడు ఉన్న ఈ ఇరాన్, ఇరాక్, కువైట్, జోర్డాన్ ఈ ప్రదేశాలకి మూవ్ అయినట్టుగా తెలుస్తుంది. దట్ క్యాన్ బి యాజ్ ఎర్లీ ఆర్ యాజ్ 160,000 years బ్యాక్ అని కూడా అంటారు. అంటే దాదాపు 1,60,000 సంవత్సరాలు క్రితం వచ్చి ఉండొచ్చు అన్నది మనం లాస్ట్ వీక్ డిస్కస్
చేసుకున్న గ్రోయింగ్ ఎవిడెన్స్ లో కూడా మనం రీసెంట్ గా వచ్చిన ఎవిడెన్స్ ప్రకారం చూస్తే, అంటే కొన్ని ప్రదేశాలలో ఈ అరేబియా లాంటి ప్రదేశాలలో 80-85 వేల సంవత్సరాల క్రితం మాత్రమే సంచరించ ఉండవచ్చు అనుకునే దానిని మనకి లేటెస్ట్ గా దొరికిన ఈ పాదముద్రలు, వీటికి సంబంధించిన జంతువు లేదంటే మనుషులవి కలిపి దొరికిన వాటిని మనం స్టడీ చేసినప్పుడు మనకి రీసెంట్ గా మనకి ఆ టైం లైన్ అన్నది ఇంకా బ్యాక్ కి పుష్ చేయటం లేదు. ఇది 1,15,000 నుంచి 20,000 సంవత్సరాల మధ్యలో నే అక్కడికి వెళ్ళటానికి అక్కడ ఉనికి అన్నది ఉంది, ఆ ప్రదేశం గుండా వెళ్ళారు అన్నట్టుగా మనకి తెలుస్తుంది. సో ఇది ఏంటంటే మనకి ఎప్పటికప్పుడు కొత్తగా ఎవిడెన్స్ దొరికే కొలది మనము ఇది కరెక్ట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట సైన్స్ ఎప్పుడు చేసినట్టుగానే. సో ఈ టైం లైన్స్ అన్నది, ఎందుకంటే ఫాజిలైజేషన్ అన్నది చాలా ఎక్స్ట్రీమ్లీ రేర్ కేస్ కిందే మనం చూడాలి. మనం ఎలా ఫాజిల్ అవుతే ఈ శిలాజాలు ఏర్పడటం అన్నది కూడా డిస్కస్ చేసాం. సో చూస్తే కనుక కొన్ని లక్షల మృత కళేబరాలు ఉంటే అందులో ఒకటి కూడా ఫజిల్ అయ్యే అవకాశం ఉండదు. సో దొరికిన వాటిని పట్టుకుని జాగ్రత్తగా ఈ డేటింగ్ పద్ధతులు అవి డెవలప్ అయిన తర్వాత, అంటే ఇవన్నీ కూడా డిఎన్ఏ ఎవిడెన్స్ల కంటే ముందే నేను చెప్పేది, చేసినప్పుడు మనకి అర్థమయ్యే. అలాగే మనం కోర్స్ కరెక్షన్ చేసుకోవటం, అంటే స్లైట్ గా మోడిఫికేషన్స్ చేసుకుంటూ దాని ద్వారా మళ్ళీ నెక్స్ట్ వచ్చే వాటికి ఇది మళ్ళీ బేస్ కింద అవుతుంది అనమాట. సో ఇది దాదాపుగా ఒక 50,000 సంవత్సరాల క్రితం వరకు కూడా ఇలాంటి ఎమిగ్రేషన్స్ అనేది, అంటే వేరే వేరే ప్రదేశాలకి మూవ్ అయినట్టుగా మనకి తెలుస్తుంది. దాదాపు 1,20,000 సంవత్సరాల నుంచి అనుకుని మనకి 50,000 సంవత్సరాల వరకు, అంటే దాదాపు ఒక 70,000 సంవత్సరాల గ్యాప్ లో ఆల్మోస్ట్ అమెరికాస్ తప్పితే, ఇప్పుడు మనము డిస్కస్ చేసి అది ఇంకొక ఎపిసోడ్ లో డిస్కస్ చేసుకోవచ్చు, తప్పితే ఆఫ్రికా నుంచి ఉత్తరం వైపును ఉన్న యూరోప్ కి, అలాగే ఈశాన్యంగా ఉన్న ఆసియాలోకి, అటు నుంచి మళ్ళీ సౌత్ ఈస్ట్ ఏషియాకి ఇలాగా మూవ్ అయినట్టుగా మనకి తెలుస్తుంది. అలాగే ఈ డిఫరెంట్ ఫీచర్స్ ఏదైతే ఉంటాయో మనకి ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తున్నది, వేరు వేరు ప్రదేశాల బట్టి అడాప్టేషన్స్ ద్వారా, అంటే జియోగ్రాఫికల్ ఏరియాని బట్టి ఎవరు ఎక్కడ నివసిస్తున్నారు, అక్కడ ఉండే ఆహారము, శీతోష్ణ స్థిత పరిస్థితులని బట్టి అడాప్ట్ అయినటువంటి ట్రైట్స్, ఫిజికల్ ట్రైట్స్ ఏముంటాయో, అంటే వేరు వేరు రంగు, రూపు, షేపు, లేదంటే కలరు, స్కిన్, జుట్టు ఉంగరాల జుట్టు కింద ఉండటము, స్ట్రైట్ గా ఉండటము, కలర్ రంగు దగ్గర నుంచి, దవడ సైజు దగ్గర నుంచి, ఇంకా కొన్ని రకాల జెనెటికల్ డిఫరెన్సెస్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఉండటం, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తే కనుక వీటన్నిటిని సపోర్ట్ చేస్తున్నట్టుగా ఈ థియరీ ఉంటుంది మనకి. అలాగే ఈ స్ప్రెడ్ అయ్యే ప్రాసెస్ లో ఈ హోమో హైడెల్బర్జెన్సిస్ అన్న వాళ్ళు ఆఫ్రికాకి, యూరోప్ కి వెళ్ళినట్టు ఆఫ్రికా మీదుగా, అలాగే హోమో ఎరెక్టస్ అన్న వాళ్ళు ఏషియా అటువైపు వెళ్ళిన వాళ్ళకి అక్కడ ఈ డిఫరెంట్ గా ఉన్నప్పుడు వాళ్ళకి ఆ పేరు వచ్చినట్టుగా ఇది రీప్లేస్ చేసేది, ఇది ఈ నియండర్ట్రాల్స్ ని, యూరోప్ లో ఉన్న నియండర్ట్రాల్స్ ని కానీ, అంటే మోడర్న్ హ్యూమన్స్ ఇది వెళ్ళినప్పుడు మిగతా జాతులు అంతరించిపోవటం అన్నది జరిగింది. అది దానికి మళ్ళీ కొన్ని రకాల థియరీస్ ఉన్నాయి, అది మనం చెప్పుకుందాం ఎందుకు అలాగా అన్నది, ఎలాగొచ్చారు కంక్లూజన్ కి అన్నది. అలాగే ఈ డిఫరెంట్ స్పీషీస్, అంటే బయోలాజికల్లీ స్పీషీస్ కాదు, మనము కొద్దిగా స్పీషీస్ అన్నది మనుషుల దగ్గరకు వచ్చేటప్పటికి టెర్మినాలజీ డెఫినేషన్ లైట్ గా మారుతుంది. సో ఈ జీన్ ఫ్లో అన్నది వీళ్ళందరి మధ్యలో కూడా ఎక్స్ట్రీమ్లీ లిమిటెడ్ గా ఉంది అన్నట్టుగా ఈ థియరీ, ఫస్ట్ థియరీ చెప్తోంది. ఏంటంటే ఈ హోమోసేపియన్స్ ఒక సింగిల్ రీజియన్ నుంచి ఎవాల్వ్ అయ్యి, ఒక రీజియన్ లో ఎవాల్వ్ అయ్యి డిస్పర్స్ అయ్యారు. అవుతున్న క్రమంలో వేరే వాళ్ళు తట్టుకోలేని వాళ్ళు, లేదంటే వీళ్ళు వెళ్ళిన తర్వాత వేరే అంతరించిపోగా మిగిలిన వాళ్ళు ఇప్పుడంతా మోడర్న్ హోమోసేపియన్స్ అన్నట్టుగా. సో ఇది సింగిల్ ఆరిజిన్ థియరీ వరకు మనకి ఈ డిఎన్ఏ స్టడీస్ అన్నది ఈ రీసెంట్ లాస్ట్ 25-30 years లో డెవలప్ అయినటువంటి ఈ స్టడీస్ అన్నది బలపరచడం జరుగుతుంది. ఇందులో మళ్ళీ యాక్చువల్లీ అవుట్ ఆఫ్ ఆఫ్రికా
టూ అంటున్నారు దీన్ని, హైపోథెసిస్ అని. అవుట్ ఆఫ్ ఆఫ్రికా 2 అని ఎందుకు ఇక్కడ అంటున్నారు అంటే అవుట్ ఆఫ్ ఆఫ్రికా 1 అన్నది అంటే 2 మిలియన్ల సంవత్సరాల క్రితమే ఇనిషియల్ డిస్పర్సల్ జరిగింది హోమో ఎర్గస్టర్ అన్న వాళ్ళు, లేదంటే ఆసియాలో చూసుకుంటే హోమో ఎరెక్టస్ అన్న వాళ్ళు, వీళ్ళు ఆల్రెడీ వెళ్ళారు. కాబట్టి ఈ సెకండ్ ఆర్ లేటర్ డిస్పర్సల్, సెకండ్ కాదు మల్టిపుల్ జరిగి ఉండొచ్చు, బట్ లేటర్ మోస్ట్ రీసెంట్ అన్న దాన్ని అవుట్ ఆఫ్ ఆఫ్రికా 2 అని కూడా అంటం జరుగుతుంది. ఇది ఒక రకం అయితే ప్రసాద్ గారు, కనుక ఇక్కడ ఒక విషయం యాక్చువల్గా ఏంటంటే, ఒక మోడల్ ఏమో అవుట్ ఆఫ్ ఆఫ్రికా మోడల్ లేదా అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ, ఇంకోటి ఏంటంటే మల్టీ రీజనల్ మోడల్. అంటే అది సెకండ్ ఒక అండి, అదే వస్తున్నా, అక్కడికే వస్తున్నా. ఓకే ఓకే అంటే మీరు అన్న ఈ సెకండ్ వేవ్ అన్నది కదా, అంటే 1.5 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఇనీషియల్ మైగ్రేషన్ స్టార్ట్ అవ్వడం ఒకటా, లేకపోతే 100,000 to 200,000 లక్ష నుంచి 2 లక్షల మధ్యలోని వీళ్ళు వచ్చి వేరే వేరే ప్రాంతాల్లో సెటిల్ అవ్వడం ఒకటి. ఈ ఓవరాల్ గా చూసుకున్నా సరే, ఫస్ట్ మ్యాన్ స్టెప్డ్ అవుట్ ఆఫ్, అంటే ఇప్పుడు చూడండి, మ్యాన్ స్టెప్డ్ అవుట్ ఆఫ్ అంటే ఫస్ట్ స్టెప్ ఆన్ ద మూన్ ఎలాగైతే పెట్టారో, అలాగే ఒక హ్యూమన్ రేస్ కానీ, హోమోసేపియన్స్ కానీ, ఎరెక్టస్ కానీ, హోమో హ్యాబిలస్ కానీ, ఏ రేస్ బ్రాంచ్ తీసుకున్నా సరే, మొట్టమొదటి మనిషి మాత్రం ఆఫ్రికా నుంచి బయటికి వెళ్ళాడు, అంతే కదా, ఏ థియరీ చూసినా సరే. అవునవును, ఓకే, అవునండి, అవును. సో ఈ రెండో థియరీ ఈ మల్టీ రీజనల్ మోడల్ ఆర్ రీజనల్ కంటిన్యూటీ మోడల్ అంటున్నారు దీన్ని. అంటే ఈ ఎవల్యూషన్ అన్నది ఈ డిఫరెంట్ గా ఉండేది, అంటే ఆల్మోస్ట్ డిఫరెంట్ రేసా అనిపించేలాగా ట్రేడ్స్ అన్ని, ఇప్పుడు మంగోలియన్స్ కానీ, చైనీస్ దగ్గర నుంచి, ఏషియన్స్ దగ్గర నుంచి, మిడిల్ ఈస్ట్ దగ్గర నుంచి చూసుకున్న, యూరోపియన్స్ దగ్గర నుంచి ఉండే ఈ ఫిజికల్ ట్రేడ్స్ లో, అంటే పోలికలలో వేరియేషన్ ఉండటానికి ఈ థియరీ ప్రకారం ఏంటంటే, దీని ప్రకారం కూడా హ్యూమన్ యాన్సిస్టర్స్ అన్న వాళ్ళు ఆఫ్రికాని వదిలి 2 మిలియన్ సంవత్సరాల క్రితం ఫస్ట్ వేవ్ అనుకుంటే స్ప్రెడ్ అయినట్టుగా వేరే ప్రాంతాలకి జరిగిన తర్వాత ఎక్కడికక్కడ కాంకరెంట్ గా ఈ జాతులన్నీ కూడా మళ్ళీ ఎవాల్వ్ అయినాయి అన్నట్టుగా. అంటే ఈ ఫిజికల్ ట్రేడ్స్ అంటే ఇక్కడ ఎక్కడ డిఫర్ అవుతున్నాయి అంటే, 2 మోడల్స్ ఈ మనకి పైకి కనిపించే ఈ వ్యత్యాసాలు 2 మిలియన్ల సంవత్సరాల క్రితమే విడిపోయి తర్వాత ఎక్కడికక్కడ ఎవాల్వ్ అయినాయా ప్రదేశాన్ని బట్టి, లేదంటే మోస్ట్ రీసెంట్ గా 2 లక్షల నుంచి 1,00,000 లేదంటే 50,000 సంవత్సరాల క్రితం వరకు, అంటే యావరేజ్ గా 1,00,000 సంవత్సరాల క్రితం, 1,00,000 సంవత్సరాలకి ఒక 30-40 వేల సంవత్సరాలు అటు ఇటుగా అనుకుంటే ఈ మేజర్ మైగ్రేషన్స్ ఈ హోమో సేపియన్స్ చేసినట్టుగా చెబుతున్న ఈ మైగ్రేషన్ గురించి చెప్పుకుంటే గనక, ఇది జరిగిన తర్వాత ఈ రీసెంట్ గా వచ్చిన ఈ చేంజెస్ అన్ని వ్యత్యాసాలు అన్నది డిఫర్ అవుతుంది ఈ 2 మోడల్స్ లో. కానీ యాక్చువల్లీ ఈ మల్టీ రీజనల్ మోడల్లో చెప్పేది ఏంటంటే, అంటే దాదాపు 2 మిలియన్ సంవత్సరాల క్రితమే వేరుగా పడిపోయి ఎక్కడికక్కడ ఇవాల్వ్ అయితే, మరి మళ్ళీ ఈ ఇంటర్ బ్రీడింగ్ అన్న పాసిబిలిటీ ఎలాగుంది అంటే, యూజువల్ గా చాలా కొన్ని మిలియన్ల సంవత్సరాలు జియోగ్రఫికల్ గా వేరు పడిపోయిన జాతులు మళ్ళీ కలవటం అన్నది జరగదు. అంటే ఫిజికల్ గా కలిస్తే ఈ ఆఫ్ స్ప్రింగ్ పుట్టడం అన్నది, పిల్లలు పుట్టడం అన్నది జరగనంత, అంటే ఒక సెపరేట్ స్పీసీస్ కింద అయిపోయేంత సమయం గా దాన్ని మనం అనుకుంటే గనక, అలా ఎందుకు జరగలేదు అనుకుంటే, ఈ ఇంటర్ బ్రీడింగ్ అన్నది మధ్యలో ఎప్పటికప్పుడు ఈ జాతుల మధ్యలో కూడా జరిగి ఉండటం వల్ల, ఈ జెనెటిక్ సిమిలారిటీ అనేది ఉండటం వల్ల బయోలాజికల్ గా చూసుకుంటే ఇది సింగిల్ స్పీసీస్ కిందే ఉంది, అది కారణం అన్నట్టుగా ఈ మల్టీ రీజనల్ అన్నది చెప్తుంది. ఇవన్నీ కూడా లేట్ 90s వరకు మనకి ఈ డిఎన్ఏ రీసెర్చ్ అండ్ అడ్వాన్స్డ్ డేటిక్ టెక్నిక్స్ రాకముందుది. ఇప్పుడు మనం కరెంట్ థియరీస్ చూసుకుంటే గనక, ఇప్పుడు అంటే ఈ కొత్త ఫాజిల్స్ దాని తర్వాత ఈ థియరీస్ తర్వాత, అంటే లేట్ 80s నుంచి ఆల్మోస్ట్ 2000 ఇయర్స్ వరకు ఇప్పుడు మనం డిస్కస్ చేసినవి కాకుండా, ఇప్పుడు ఇంప్రూవ్డ్ డిఎన్ఏ రీసెర్చ్ అండ్ డేటింగ్ టెక్నిక్స్ కన్ఫర్మ్ చేసేది ఏంటి అంటే, ఈ మోడర్న్ హ్యూమన్ ఆరిజిన్స్ అన్నది దాని కాంప్లెక్సిటీని వివరిస్తూ, ఈ ఎవిడెన్స్ ని పట్టుకుని దొరికిన కొత్తగా వచ్చిన ఎవిడెన్సెస్ ని బట్టి చూస్తే గనక, హ్యూమన్స్ డిసెండెడ్ ఫ్రమ్ ఆఫ్రికన్ పాపులేషన్ అంటూనే ఒక 60,000 సంవత్సరాల క్రితం
వేరే చోట్లకి స్ప్రెడ్ అయ్యారని. ఈ ఈ ఈ ఇంటర్ బ్రెడ్ అంటే వేరు వేరు జాతుల మధ్యన ఈ ఈ ఈ సంపర్కం అన్నది, అంటే సంబంధాలు అన్నది చాలా ఎక్స్టెన్సివ్ గా జరిగినట్టుగా తెలుస్తోంది. అండ్ ఇది ఇంకా దీని ఎవిడెన్స్ లో చూడాలనుకుంటే కనుక ఈ నియాండర్తల్స్, ఈ డెనిసోవన్ జీన్స్ అన్నది ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా నాన్ ఆఫ్రికన్ పాపులేషన్స్ అందరిలోకి ఉండటం అన్నది ఒక ప్రధానమైనటువంటి మనకి ఆధారం కింద మనం ఇప్పుడు చూడొచ్చు అనమాట. సో ఇందులో మళ్ళీ 2 సబ్ థియరీస్ ఉన్నాయండి. అంటే ఈ డిఎన్ఏది వచ్చినప్పుడు కూడా మళ్ళీ రీసెంట్ ఆఫ్రికన్ ఆరిజిన్ విత్ హైబ్రిడైజేషన్ అని, అలాగే ఎసిమిలేషన్ మోడల్ అని 2 మోడల్స్ ఉన్నాయి. అంటే ఈ రీసెంట్ ఆఫ్రికన్ ఆరిజిన్ విత్ హైబ్రిడేషన్ లో ఈ ఎవిడెన్స్ ఏం చెప్తుందంటే, ఈ నియాండర్థల్ అండ్ డెనిసోవన్ ట్రైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యూరోప్ అండ్ ఏషియా, అంటే యురేషియా ఈ ప్రదేశాలలో ఎవాల్వ్ అయినట్టుగా, అంటే హోమోసేపియన్స్ ఆఫ్రికాలో ఉంటే కనుక ఈ నియాండర్థల్స్, డెనిసోవన్స్ ఇవి అవుట్ ఆఫ్ ఆఫ్రికా, వేరే చోట ఆఫ్రికాలో కాని ప్రదేశంలో యూరోప్ కానీ ఏషియాలో కానీ వచ్చినట్టుగా, అలాగే ఆఫ్రికా అండ్ యురేషియాలో ఇవి ఈ ఐసోలేట్ అయిపోయినట్టుగా, అంటే చాలా వేల సంవత్సరాల పాటు ఐసోలేటెడ్ గా ఉన్నట్టుగా, అలాగే హోమోసేపియన్స్ అన్న వాళ్ళు ఆఫ్రికా నుంచి వేరే ఈ యూరోప్ కానీ ఏషియాకి కానీ వెళ్ళినప్పుడు దే ఇంటర్ప్రెట్ బిట్వీన్ దెమ్ అన్నట్టుగా ఈ థియరీస్ లో చెప్తున్నారు. అలాగే ఈ మోడర్న్ హ్యూమన్స్ అన్న వాళ్ళు ఎసెన్షియల్లీ వాళ్ళు వేరే జీన్స్ ని అబ్జర్వ్ చేసుకుంటూ ఈ కలవటం వేరే వాళ్ళతో చేస్తూ వాళ్ళని రీప్లేస్ చేసినట్టుగా, అంటే లోకల్ పాపులేషన్స్ ఎక్కడికి వెళ్తే అక్కడికి. అండ్ ఇంకొకటి ఈ నియాండర్థల్ కానీ ఈ డెనిసోవన్ జీన్స్ కానీ మనకి ఇప్పుడు దొరికిన ఈ ఆధారాలలో గనక ఈ లివింగ్ హ్యూమన్స్ లో చూస్తే గనక చాలా తక్కువ పర్సెంట్లో ఉంటుంది జెనెటిక్ మెటీరియల్ అన్నది కూడా. సో ఇది కూడా ఆ రిప్లేస్మెంట్ థియరీకి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. ప్రసాద్ గారు, ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి పీపుల్ సెటిల్మెంట్ ప్రకారం చూసుకుంటే ఈ మల్టీ రీజియన్లోని ముఖ్యంగా చైనాలో ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో, చైనా పీపుల్ ఆర్ డిసెండెంట్ ఫ్రమ్ హోమో ఎరెక్టస్, అక్కడ సెటిల్ అయిన వాళ్ళ దగ్గర నుంచి. అలాగే ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళేమో సౌత్ ఏషియాలో ఉన్న హోమో ఎరెక్టస్ నుంచి వీళ్ళు డిసెండ్ అయినట్టుగా మల్టీ రీజియనల్ థియరీ అన్నమాట. అంటే ఏంటంటే బేసిక్ గా హోమో ఎరెక్టస్ నుంచి హోమోసేపియన్స్ అనేవాళ్ళు డిసెండ్ అయ్యారని. అంటే హోమోసేపియన్స్ ఆఫ్రికా నుంచి డైరెక్ట్ గా బయటికి రాలేదు, ఈ హోమో ఎరెక్టస్ అనే వాళ్ళు వచ్చి సెటిల్ అయిన తర్వాత అక్కడి నుంచి హోమోసేపియన్స్ వచ్చారని. అంటే బోత్ ఏం చెప్తున్నాయి అంటే, ఏ థియరీ చెప్పినా సరే మనం ఎవరిని హోమోసేపియన్స్ అంటున్నాము, వాళ్ళు ఎక్కడి నుంచి అంటే మల్టీ రీజియనల్ గా డెవలప్ అయ్యారా లేకపోతే ఆఫ్రికా నుంచి వచ్చారా అన్నది. కానీ ఇంతకు ముందు అన్నట్టుగా మనం ఎవరినైతే మానవుడు అంటే ఆ బ్రాంచ్ లో ఉన్న కామన్ యాన్సిస్టర్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ హ్యూమన్ అని చెప్పుకోదగ్గ పర్సన్ ఎవరైతే ఉంటే వాళ్ళు ఆఫ్రికా నుంచి వచ్చారని. అలాంటప్పుడు మనకి ఈ థీరీస్ ఉన్నా చూసారా, ఏవి మన ఆరియన్లు వచ్చారా, ఆరియన్ దండయాత్ర జరిగిందా, ఆరియన్ ఇన్వేజన్ జరిగిందా, ఆరియన్ మైగ్రేషన్ అయిందా, ఈ థీరీస్ అన్ని ఇంకా అనవసరం ఇంకా. ఎందుకంటే ఎవ్రీ పర్సన్ ఈజ్ ఆరిజిన్ ఈజ్ ఫ్రమ్ ఆఫ్రికా అయినప్పుడు ఈ పక్క ఊరు నుంచి ఎవరు వచ్చారు, పక్క దేశం నుంచి ఎవరు వచ్చారు అన్న ఆర్గ్యుమెంట్స్ కి ఇంకా వ్యాలిడిటీ లేదని అనుకుంటాను. అవునండి, అవును. మీరు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే, ఈ ఆరిజిన్ అన్నది ఆఫ్రికా అంటున్నా కానీ మనకి ఈ డిసగ్రిమెంట్ కానీ డిఫరెంట్ థీరీస్ కానీ రావడానికి కారణం చూసుకుంటే గనక ఇది ఎప్పటికప్పుడు దొరుకుతున్న ఎవిడెన్స్ కి సంబంధించి దాన్ని అర్థం చేసుకోవటంలో ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఈ రీసెంట్ గా ఈ కొత్త ఫోజల్ డిస్కవరీస్ మనకి ఈ మొరక్కో ప్రదేశంలో ఒక 300,000 years ఓల్డ్ది అన్నట్టుగా దొరికింది. దానిని కూడా హోమోసేపియన్స్ కి సంబంధించిన దాంట్లో కలపడం జరిగింది. కాకపోతే ఇది చాలా డ్రాస్టిక్ గా ఈ 2 లక్షలు అనుకున్న దాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోతుంది.
అండ్ ఇది కాంట్రవర్షియల్ గా అవుతుంది ఒక్కసారిగా. సో ఈ మోడర్న్ అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీకి. సో వీటిని బట్టి చూసినప్పుడు కాకపోతే బ్రెయిన్ అన్నది వాళ్ళకి ఎలాంగేటెడ్ గా ఉన్నట్టుగా, అంటే ఈ డిఫరెంట్ ట్రేట్స్ అన్నది ఒక్కసారిగానో ఒక చోట వచ్చినది కాదు, బట్ జెనెటిక్ గా అందరూ సిమిలర్ అన్న దానికి సపోర్ట్ గా ఉంటుంది అనమాట. అంటే జెనెటికల్లీ చూస్తే వాళ్ళు హోమోసేపియన్స్ గా ఉన్నా కానీ ట్రైట్స్ మాత్రం వేరేగా ఉన్నాయి అండ్ టైమ్ లైన్ వేరేగా ఉంది. సో అండ్ కొన్ని థియరీస్ ప్రకారం ఇందులో మళ్ళీ అంటే ఆల్టర్నేటివ్ థియరీస్, అంటే ఆల్టర్నేటివ్ కాదు కంప్లీట్ గా సబ్ థియరీ అనుకుంటే గనక వేరే చోట నుంచి కూడా మళ్ళీ ఆఫ్రికాకి మూవ్ బ్యాక్ అయినట్టుగా కూడా మనకి కొన్ని చెప్తా ఉంటారు. సో ఇది ఈ రీసెంట్ ఆఫ్రికన్ ఆరిజిన్ విత్ హైబ్రిడైజేషన్ అన్న దాంట్లో మనం చూసుకుంటే కనుక. అలాగే ఇందులో ఇంకొకటి ఎసిమిలేషన్ మోడల్ అన్నది అంటే ఎక్కువ మంది ఈ రీసెంట్ ఆఫ్రికన్ ఆరిజిన్ విత్ హైబ్రిడైజేషన్ అన్నదాన్ని యాక్సెప్ట్ చేస్తున్నా, అంటే అందరూ ఆఫ్రికాలో ఉన్న వేరే చోట్లకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళతో కలవటము, మిగతా జాతులు అంతరించిపోవటం అన్నది ఒప్పుకున్న, ఈ ఎసిమిలేషన్ లో ఈ ఇంటరాక్షన్స్ అమాంగ్ హ్యూమన్ స్పీషీస్ అన్నది అండ్ ఈ ఇంటరాక్షన్స్ ఈ మోడర్న్ హ్యూమన్స్ యొక్క ఆరిజిన్స్ ని ఎలా ప్రభావితం చేశాయి అన్నదానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటున్నాం ఈ మోడల్. ఇది ఎక్కడ డిఫర్ అవుతుంది అంటే ఈ డిఎన్ఏ, హోమోసేపియన్స్ డిఎన్ఏ లోకల్ పాపులేషన్స్ తోటి అవుట్ సైడ్ ఆఫ్రికా మాత్రమే మనకి కనపడుతుంది మిక్స్ అయినట్టుగా. సో ఈ హోమోసేపియన్స్ యొక్క ట్రైట్స్ ఆరిజిన్స్ ఆఫ్రికాలో ఉన్నా కానీ ఈ స్ప్రెడ్ అన్నది యురేషియాకి, అంటే యూరోప్కి, ఏషియాకి జరగటంలో చాలా ఎక్స్టెన్సివ్ ఇంటర్ బ్రీడింగ్ అన్నది జరిగింది ఈ నియాండర్థలర్స్ తో కానీ డెనిసోవన్స్ తో కానీ కలవటం అన్నట్టుగా ఇది చెప్తుంది. దాన్నే సో దీనివల్ల ఈ న్యూ మోడర్న్ ట్రైట్స్ అన్నది అలా కలవటం వల్ల వచ్చింది అన్నట్టుగా చెప్తుంది. అంటే ఈ ట్రైట్స్ అన్నది ఆల్రెడీ ఆ కలవటం వల్ల వచ్చిందా, లేదంటే మిగతా వాళ్ళు అంతరించిపోయిన తర్వాత ఈ పరిస్థితులకి అనుగుణంగా అడాప్టేషన్స్ లో, అంటే ఏ కారణం ఎంత బలమైంది అన్న దాని మధ్యలో అయితే ఇప్పుడు డిబేట్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ నియాండర్థలర్స్ తో కానీ ఈ డెనోసోవన్స్ తో కానీ ఈ ఇంటర్బ్రీడ్ అన్నది జరగటం అన్నది చూసినప్పుడు ఇవన్నీ కూడా బయోలాజికల్లీ సింగిల్ స్పీషీస్ కిందే మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నట్టు. థ్యాంక్ యూ అండి. యా, మీరు కంటిన్యూ చేయండి. కాలర్స్ ఎవరైనా వస్తే కనుక ఇమ్మని చెప్పండి. ఓకే అండి. వింటున్న శ్రోతలకి మీరు కనుక ఏమైనా ప్రశ్నలు ప్రసాద్ గారిని అడగాలనుకుంటే మీరు query.live1 కి స్కైప్ ద్వారా కనెక్ట్ అయ్యి మీరు మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగచ్చండి. ఇప్పుడు ఫస్ట్ మైగ్రేషన్స్ అవుట్ ఆఫ్ ఆఫ్రికా అంటే ఈ థియరీస్ కి దగ్గరగా ఉన్నదే చెప్పుకుందాం కొద్దిగా. అంటే ఈ మొట్టమొదటిది 2 మిలియన్ ఇయర్స్ క్రితం, అంటే ఆఫ్రికా నుంచి ఉత్తరం వైపుగా యూరోప్లోకి కానీ ఈశాన్యం వైపుగా ఆసియాలోకి కానీ మూవ్ అయినట్టుగా మనకి చెబుతున్న ఈ ఎమిగ్రేషన్ అన్నది, అలాగే మోస్ట్ రీసెంట్లీ అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ ప్రకారం మోడర్న్ హ్యూమన్స్ అన్నది 2 లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో మొదలయ్యి 1,00,000 సంవత్సరాలకు అటు ఇటులో వేరే చోట్లకి వెళ్ళారు అన్నట్టుగా చెబుతున్నది. ఈ 2 వేవ్స్ లో ఫస్ట్ వేవ్ లో చూస్తే కనుక ఈ హోమో ఎరగస్టర్ అన్నది, అంటే మనకి ఆసియాలో మాట్లాడితే హోమో ఎరెక్టర్స్ అన్నది, వాళ్ళు మొట్టమొదటిగా ఆఫ్రికా నుంచి బయటకి వెళ్ళిన వాళ్ళుగా, అలాగే వీళ్ళు ఈ 1.75 మిలియన్ ఇయర్స్ అంటే దాదాపు 17 లక్షల సంవత్సరాల క్రితం యూరోప్ అండ్ ఏషియాకి మూవ్ అయినట్టుగా, అలాగే హోమో అంటే ఈ ఏషియాలోకి అయితే కనుక అంటే సౌత్ ఈస్ట్ ఏషియాలోకి 1.6 మిలియన్స్, అంటే టైం లైన్స్ చూసుకుంటే మనం అంటే 16 లక్షల సంవత్సరాల క్రితం మూవ్ అయినట్టుగా మనకి తెలుస్తుంది. అలాగే డిఎన్ఏ రీసెర్చ్ లో మనకి ఈ శిలాజాల డిఎన్ఏ రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే ఈ అవుట్ ఆఫ్ ఆఫ్రికా మొట్టమొదటిగా ఎక్స్పాన్షన్ లో 1.9 మిలియన్ ఇయర్స్ గా క్రితమే ఈ జీన్ ఫ్లో అన్నది జరిగింది టువర్డ్స్ ఏషియా అన్నది.
మనకి తెలుస్తున్నట్టు మనకి డిఎన్ఏ రీసెర్చ్ ద్వారా తెలుస్తుంది. సో ఇందులో వాట్ మేడ్ ఇట్ పాసిబుల్ అని చెప్పుకోవాల్సి వస్తే గనక, అంటే ఈ ఈ చెట్ల నుంచి లేదంటే నట్స్, ఫ్రూట్స్, లీవ్స్ కాకుండా మాంసానికి అలవాటు పడటం అన్నది, ఈ టూల్స్ అన్నది, అంటే టెక్నాలజీ ఇంప్రూవ్ అవ్వటం అన్నది, అంటే టెక్నాలజీ అంటే స్టోన్ ఏజ్ టెక్నాలజీ వాట్ ఎవర్ ఆ కాలంలో వచ్చినది, వేటాడటానికి ఉపయోగించుకునేది, లేదంటే ప్రమాదాల నుంచి దూరంగా కాపాడుకోవటానికి ఉపయోగించుకునేది, అలాగే బాడీ షేప్లో వచ్చే గెయిట్ లో వచ్చిన తేడాలు కానీ, తొందరగా మూవ్ అవ్వటంకి ఉపకరించడం కానీ, అంటే బైపెడలిజం కానీ, అలాగే ఈ సఫిషియెంట్లీ డెవలప్డ్ ఇంటెలిజెన్స్ అన్నది కూడా ఒక కారణం కింద. అంటే మనకి చూస్తే కనుక ఆఫ్రికా నార్థరన్ పార్ట్లో, నార్త్ ఈస్ట్లో కూడా చాలా హాస్టైల్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. అంటే సామాన్యంగా అక్కడ ఆహారానికి, నీటికి లభ్యత అన్నది, అంటే కొన్ని కాలాల్లో మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేసుకున్న దాంట్లో చూస్తే మధ్య మధ్యలో మేబీ సమ్ బెటర్ విండో ఆఫ్ టైం ఉన్నట్టుగా అనుకున్నా కానీ, మేజర్లీ అది హ్యూమన్ ఎమిగ్రేషన్కి వీలుగా లేని ప్రదేశాలు కాబట్టి దానివల్ల డిలే అవటము. కాకపోతే ఇలాంటి విండో ఆఫ్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు సముద్ర మట్టాల్లో వచ్చిన తేడాల వల్ల, లేదంటే వాతావరణంలో వచ్చిన తేడాల వల్ల, లేదంటే ఎడార్లు లాగా కాకుండా మళ్ళీ మైదాన ప్రాంతాల కింద ఏర్పడటము, ఈ గ్లేషియల్ అండ్ ఇంటర్గ్లేషియల్ పీరియడ్స్ లోని అవకాశం వచ్చినప్పుడల్లా జరిగినట్టుగా, అలాగే మనకి డైట్ చేంజెస్ వల్ల కానీ, ఈ ఎన్విరాన్మెంటల్ చేంజెస్, వీటి వల్ల దే మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ ద ఆఫ్రికన్ అంటే మోడర్న్ హ్యూమన్స్ టు ఎమిగ్రేట్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అన్నట్టుగా మనకి తెలుస్తుంది. అలాగే వెస్టర్న్ యూరోప్కి హలో ప్రసాద్ గారు, ఇది ఫస్ట్ ఎమిగ్రేషన్స్ అన్నట్టుగా మనము దీని గురించి చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇంకా సౌత్ ఈస్ట్ ఏషియాలోకి మనము ఇంకొక వీక్ లో చెప్దామండి. మీరు ఏమైనా యాడ్ చేస్తారా? హలో, ఎవరు జాయిన్ అయినా? ప్రసాద్ గారు మీరు లైన్లోనే? హలో, మీ వాయిస్ ఏదో డిస్కనెక్ట్ అయినట్టు అనిపించింది నాకు. హలో ప్రసాద్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? హలో, వినిపిస్తుందండి, చెప్పండి. రైట్. నేను ఇప్పుడు యాక్చువల్గా ఈ మైగ్రేషన్ అనేది మొట్టమొదటిసారిగా మొదలైందంటే ఇది స్టెప్ బై స్టెప్, అంటే ఒక 1.5 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఆర్ 1.75 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ప్రారంభమైనా సరే, అక్కడ నుంచి రావడానికి, అంటే అక్కడ నుంచి రావడానికి ఒక, అంటే మన నార్త్ సైడ్ వెళ్ళడానికి ఒక 400,000 ఇయర్స్, అలాగే మనకి ఇండియా వైపు అన్న ఏషియా వైపు రావడానికి అంటే 1.58 మిలియన్ ఇయర్స్ సెటిల్ అయ్యి, అక్కడ నుంచి 600,000 ఇయర్స్ బ్యాక్ అక్కడ సెటిల్ అయినట్టుగా, అక్కడ నుంచి ఇంకా డౌన్ ద లైన్ వెళ్ళే కొలది అంటే మోర్ యంగ్ మైగ్రేషన్, అంటే 21,000 ఇయర్స్ ఎగో, 14,000 ఇయర్స్ ఎగో, అంటే దొరికిన ఫాజిల్ ఎవిడెన్స్ని బట్టి. సో దాన్ని బట్టి వీళ్ళు ఏం చేశారంటే ఒక ప్యాత్ అనమాట, ఒక మైగ్రేషన్ ప్యాత్, అండ్ ఎక్కడెక్కడ మనకి ఎవిడెన్సెస్ దొరికాయి, ఎక్కడ మనకి ఫాజిల్ సైట్స్ ఉన్నాయి, దాన్ని బట్టి వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ చేసి ఇక్కడికి ఎవరు వచ్చి ఉంటారు, ఎన్ని సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి ఉంటారు, దాన్ని బట్టి చూసిన తర్వాత మనకి ఓల్డెస్ట్ పాసిబుల్ లొకేషన్ ఏదంటే ఆఫ్రికా అనమాట, విచ్ ఈస్ లీడింగ్ టు అరౌండ్ 1.75 మిలియన్ ఇయర్స్ బ్యాక్. అంటే చాలా మంది ఏంటంటే అప్పుడు 1.5 మిలియన్ ఇయర్స్ ఏంటంటే ఇక్కడ ఛానల్ బట్టి ఉంది కదా అంటారు అనమాట. ఎంత తీసుకున్నా సరే 10,000 ఇయర్స్ బ్యాక్, 10,000 ఇయర్స్ కి మొత్తం అందరూ సెటిల్ అయిపోయారు అక్రాస్ ది గ్లోబ్. 10,000 ఇయర్స్ దగ్గర నుంచే మనకి అసలు వ్యవసాయం అనేది ప్రారంభమైంది అనమాట. అప్పటికి మీరు అనుకున్న ఈ గ్రంథాలు కానీ, ఈ మనం ఎటువంటి మత గ్రంథాలు కానీ, స్క్రిప్చర్స్ కానీ అటువంటివి ఏమీ లేవు అనమాట. అంటే అవన్నీ తర్వాత రాసుకున్నవి. బేసిక్ గా హ్యూమన్స్ మైగ్రేట్ అయ్యే టైంకి ఎక్కడెక్కడైతే సెటిల్ అయిపోయారో అక్కడ మెయిన్ జీవనాధారం వేట అండ్ వ్యవసాయం. అది మనం ఒక ఎపిసోడ్ లో చెప్పుకున్నాం కదా, మనం అన్ని ఎలా ఏమి తిని ఉంటారు అని చెప్పేసి. సో ఇలాగ స్ప్రెడ్ అయిపోయిన తర్వాత నుంచి ఏమైంది అన్నది హిస్టరీలోకి వెళ్ళిపోతుంది అనమాట. హిస్టరీ అంటే మనకి చాలా డాక్యుమెంటెడ్ హిస్టరీ ఉంది, ఎలా జరిగింది, ఏం జరిగింది, ఫిలాసఫీ ఎలా వచ్చింది, రిలీజియన్స్ ఎలా ప్రారంభమైనవి అంతాను.
సో మీరు ఒక గ్లోబ్ లాగా పైనుంచి అంటే ఒక చంద్రుడి మీద నుంచి భూమి మీద చూసినట్లయితే ఇప్పుడు వరకు జరిగిందంతా ఒక రీప్లే లాగా అనమాట. అంటే మనుషులు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యారు, వాళ్ళు ఎలా ఉండేవారు, ముందు ఎక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారు, వాతావరణం ఎలా ఉండేది, ఈ మొత్తం అంతా అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మీరు చెప్పిన ఎపిసోడ్ బాగా ఉపయోగపడుతుంది. అవునండి. ఈ ఈ మోడర్న్ హ్యూమన్స్ అన్నది మనం హోమోసేపియన్స్ గా శిలాజాలను అదే ఒక 2 లక్షల సంవత్సరాలుగా మానవ చరిత్ర చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఉన్నది కూడా ఆఫ్రికాలో కాకుండా బయట దొరికినవి మోడర్న్ హ్యూమన్స్ కి యాక్చువల్లీ ఈ ఇజ్రాయెల్లో అయితే దాదాపు 1,80,000 సంవత్సరాల క్రితం, అలాగే స్కల్ అనే ప్రదేశంలో అయితే 90,000 సంవత్సరాల క్రితం, కాఫ్జే అనే ప్రదేశంలో 1,20,000 సంవత్సరాల క్రితం దొరకటం. అంటే ఈ టైమ్ లైన్స్ అన్ని చూసుకున్నప్పుడు కూడా, అండ్ ఇంకొకటి ఈ లెవెనెంట్ అనే ఈ ప్రదేశం ద్వారా ఏదైతే లెవెంట్ అన్న ప్రదేశం ద్వారా జరిగింది అన్నది చెప్పుకుంటున్నాం. అంటే ఈ డిస్పర్సల్ అన్నది మనకి ఈ జోర్డాన్ ఆ ప్రదేశంలో ఇది ఒక ఇర్రెగ్యులర్ ఆక్యుపేషన్ కింద జరిగినట్టుగా మనం చూడొచ్చు అన్నమాట. ఈ డిస్పర్సల్ అన్నది అంటే ఒక లీనియర్ గాను ఒక డైరెక్షనల్ గాను కాకుండా కొన్ని కొన్ని వేల సంవత్సరాల తేడాలతో అంటే ఒక్కొక్క పాపులేషన్ లో ఒక్కొక్క రకంగా అక్కడ దొరకటం అన్నది మనం చూడవచ్చు. సో ఈ జెనెటిక్ స్టడీస్ కూడా ఇవి నిర్ధారించినవి ఏంటంటే ఈ మోడర్న్ హ్యూమన్స్ ఆఫ్రికా కాకుండా వేరే చోటకి వెళ్ళినట్టుగా దొరుకుతున్న ఆధారాలు మహా అయితే బాగా వెనక్కి వేసుకుంటే గనక 2,20,000 సంవత్సరాల వరకు వెళ్ళటం జరిగింది. అంటే అంతకు పూర్వంగా హోమోసేపియన్స్ కి సంబంధించినవి అయితే, అంటే ఇప్పుడున్న మానవులకి సంబంధించినవి అయితే ఆధారాలు దొరకలేదు. అలాగే మీరు చెప్పింది ఈ వేరే చోట్ల అంటే ఈ లెవెంట్ అన్న ప్రదేశం కాకుండా కూడా మనకి స్టోన్ టూల్స్ డేటింగ్ చేసినప్పుడు మనకి ఇండియాలో దొరికిన ఈ స్టోన్ టూల్స్ యొక్క ఆధారాలు వాటి డేటింగ్ టెక్నిక్స్ యూజ్ చేసి చూసినప్పుడు 74,000 సంవత్సరాల క్రితం దొరకటం, అలాగే యమన్లో 70,000 నుంచి 80,000 సంవత్సరాల క్రితం దొరకటం అన్నది, అలాగే యుఏజీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో 80,000 నుంచి 90,000 సంవత్సరాలు, అలాగే కొన్ని ప్రదేశాల్లో అంటే మనకి టూల్స్ వైపుగా దొరకలేదు కానీ సంచారానికి సంబంధించిన అవశేషాలు గుర్తులు అయితే గనక 1,00,000 నుంచి 1,15,000 సంవత్సరాల క్రితం మిడిల్ సౌత్ సదరన్ అరేబియాలో మనకి దొరికిన మోస్ట్ రీసెంట్ ఎవిడెన్సెస్ బట్టి కూడా మనకి తెలుస్తున్న విషయం. ఓకే ప్రసాద్ గారు, ఇక్కడ ఒక ప్రశ్న అండి. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఈ మైగ్రేషన్ అంతా ప్రారంభం అయిపోయింది కదా, ఇప్పుడు రకరకాల అంటే మొత్తం అందరిది ఒకే ఆరిజిన్, అంటే ఒకే డిఎన్ఏ. ఆ తర్వాత అంటే ఇప్పుడు ఈ కులాలు కానీ లేకపోతే ఇంకేదన్నా ఈ రేసిజం అని కానీ వైట్ అండ్ బ్లాక్ అని ఎలా చూసుకున్నా సరే మొత్తం ఆల్ హ్యూమన్స్ ఆర్ రిలేటెడ్. అంటే ఒకే మదర్ నుంచి వచ్చినట్టుగా, లేదా అన్నదమ్ములు, కజిన్స్, అలాంటి థియరీ. అంటే ఇప్పుడు ఓవరాల్ గా మనం చూసుకుంటే ఈ మీరు అంతకుముందు 2 పదాలు యాడ్ చేశారు. ఏంటంటే ఒకటి మనకి ఏమన్నారంటే గార్డెన్ ఆఫ్ ఈడెన్ అని ఒకటిను, ఇంకొకటేమో ఏంటి షిప్, దాని పేరు నోవా షార్క్ అన్నారు. అంటే ఆ రెండిట్లకి రిలేట్ చేయడానికి అసలు కారణం ఏంటి అంటే ఎనీ ఎలిమెంట్ ఆఫ్ రిలీజియన్, ఎనీ ఎలిమెంట్ ఆఫ్ రిలీజియస్ బుక్ ఆర్ ఎనీ ఎలిమెంట్ ఆఫ్ మైథలాజికల్ స్టోరీ అసలు యాడ్ చేయాల్సిన పని ఏంటి? అంటే పని ఏంటి అంటే మనకి దాదాపు 160-70 సంవత్సరాల క్రితం వరకు కూడా అసలు ఎవల్యూషన్ అన్న కాన్సెప్ట్, అంటే పరిణామ క్రమం, జీవ పరిణామ క్రమం కానీ అందులోనే ఒక పార్ట్ అయిన మానవ పరిణామ క్రమం కానీ అన్న దానికి సంబంధించిన సరైన అవగాహన ఆధారాలు అన్నది మన దగ్గర లేదు.
అంటే మనం ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో డిస్కస్ చేసుకున్నట్టుగా, అంటే దాదాపుగా ఇలాంటి కొద్దిగా సిమిలర్ ఆలోచనలు దాదాపుగా 2000 లేదా 3000 సంవత్సరాల క్రితం నుంచి అక్కడక్కడ వస్తున్నట్టుగా, అంటే ఇలా కాదు, పరిణామ క్రమంలాగా కాకపోయినా జీవులన్నీ వేరు వేరు స్టేజెస్లో ఉంటాయి. అవి ఎప్పుడు పైకి వెళ్ళటానికి ప్రయత్నిస్తాయి, అంటే ఉన్నత స్థితికో లేదంటే అలాంటి కాన్సెప్ట్ ఉన్న, ఇలాంటి కాన్సెప్ట్స్ ఏది తీసుకున్నా కానీ మనకి అవగాహన, ఆధారాలు, దానికి సంబంధించిన రీసెర్చ్ అది చేయటానికి అవసరమైన లేదంటే టెక్నాలజీ కానీ లేదంటే అలా చేసిన అలా అలా ఆలోచించగలిగి అలాంటి పరిశోధన చేయగలిగే అవకాశాలు కానీ చేసినా అవి బయటికి ఈ ధైర్యంగా జనబాహుల్యంలోకి రాగలిగే పరిస్థితులు కానీ లేకపోవటం వలన ఈ ఈ ఈ ఈ సమూహాలని కంట్రోల్ చేయటానికి అది ఈ ఈ మతం ఏదైతే ఉందో దాని ప్రభావం ఏదైతే ఉందో రాజకీయంగా, రాజ్యం లేదంటే అధికారంగా, అడ్మినిస్ట్రేషన్లో అనుకున్నా కానీ దాదాపుగా 470 AD నుంచి మీరు చూసుకున్న డార్క్ ఏజెస్ అని మనం చెప్తున్నాము. అంటే ఇనిషియల్గా మనకి ఈ గ్రీకు ఫిలాసఫర్స్ దగ్గర కానీ తర్వాత మెల్లగా రోమన్స్ దగ్గరికి కానీ ఈ ఆలోచన అన్నది, అంటే అంతకుముందు మనం ఈ ఈజిప్ట్ అనుకున్నా సరే, సో ఈజిప్ట్ కానీ ఈజిప్టియన్ లేదంటే గ్రీకు లేదంటే భారతదేశంలో కానీ ఇంకొక చోట కానీ ఎక్కడైనా సరే ఈ నాలెడ్జ్ అన్నది నైలు నది పరివాహక ప్రాంతంలో కానీ లేకపోతే మనకి ముఖ్యంగా మీరు అన్నట్టుగా ఈ నాగరికతలు అనేవి ఎలా ప్రారంభమైనవి, అప్పటి దగ్గర నుంచి ఎలా ప్రారంభమై ఉంటుంది అని ఊహాగానాలతో చేసిన కొన్ని ఆ పేర్లతో పిలవడానికి కారణం ఏంటంటే అది నిజంగా జరిగిందని కాదు, అలాగా అంటే దాన్ని ఈ ఆరిజిన్ గనక దాన్ని ఆ పేరుతో ఉదాహరించడం జరిగింది. ఊహాగానాలు ఒకటి, ఇంకొకటి అంటే మనకి ఎప్పుడైతే సంచారం వదిలేసి సెటిల్మెంట్స్ లోకి వచ్చి నదీ పరివాహక ప్రాంతాల్లో నీరు బాగా దొరికే చోట ఉండి ఒక చోట స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని వ్యవసాయం చేయటం నేర్చుకుని దాని ద్వారా అబండెన్స్ అన్నది ఫుడ్లో కానీ వాటిలో కానీ రావటం దగ్గర నుంచి ఈ ఎప్పుడు కేవలం ఆహారము సంపాదించుకోవటము, బ్రతికి ఉండటం మాత్రమే దినచర్య కాకుండా ఎక్కువ సమయం రావటం దగ్గర నుంచి ఆ రకంగా సమూహంగా సంఘజీవిగా మారి ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అవటము, అదే ప్రాసెస్లో స్పెషలైజేషన్ అనేది డెవలప్ అవటము, అందరూ అన్ని పనులు చేయక్కర్లేకుండా కొంత ఏదో ఒక్కొక్క పని చేస్తూ ఉంటే అది బాగా చేయగలిగే ఈ ఎఫిషియన్సీ అన్నది ఇంప్రూవ్ అవ్వటం అన్న దానికి అలవాటు పడి అదంతా సంఘజీవిగా మారే క్రమంలో మనం చూసుకుంటే కనుక అది ఆ ప్రాసెస్లో ఒక భాగం కింద మనకు అర్థమవుతుంది. ఆ క్రమంలో తర్వాత ఈ ఆర్ట్గా, కల్చర్గా మొదలైనవి, అంటే ఆహారపు అలవాట్లు కానీ, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు కమ్యూనికేట్ చేసుకునే విధానం కానీ, లేదంటే ట్రేడ్ అన్నది సమూహాల మధ్యలో కానీ, విత్ ఇన్ ద సమూహంలో కానీ, లేదంటే వేరు వేరు గ్రూప్స్ ఆఫ్ పీపుల్ వేరే ప్రదేశాల వాళ్ళతో కానీ వర్తకం చేయగలిగే అవకాశం రావటము, చేసే పద్ధతులు డెవలప్ అవటం చూసుకున్నప్పుడు ఈ సంపద అక్యుములేట్ అవటం దగ్గర నుంచి, అలాగే రిలేషన్షిప్స్ ఏర్పడటం అన్నది, అంటే ఈ ఎక్కడైనా సరే ఈ మ్యారేజ్ అన్న కాన్సెప్ట్ కానీ ఇవి రావటం దగ్గర నుంచి వచ్చిన ఆస్తి లేదంటే వెల్త్ అన్నది ఎవరికి ఇవ్వాలనే క్వశ్చన్ వచ్చినప్పుడు మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండటం కాదు, మరి అలాంటప్పుడు ఒక్కొక్కళ్ళే ఉంటే ఎవరు పుట్టారు అన్నది తెలుస్తుంది అన్న కాన్సెప్ట్ మనం చూసుకున్నా కానీ ఆ తర్వాత అక్కడ నుంచే మళ్ళీ ఈ సమూహంలోనే ఈ లిటరేచర్ అన్నది డెవలప్ అవ్వటము, ఆలోచన అన్నది పుట్టటము, ప్రశ్నలు అన్నవి పుట్టటము, ఇదంతా సరే. కానీ అసలు మనం ఎక్కడి నుంచి వచ్చి ఉంటాము, మనకి మంచి జరుగుతుంటే ఎవరైనా చేస్తున్నారా, అది ఎవరి వల్ల వస్తుంది, మనకి ఏదైనా చెడు జరిగినప్పుడు దానికి కారణం ఏమై ఉండవచ్చు అన్న అనుమానాలు కానీ, లేదంటే అలాంటి ఈ ప్రశ్నలని ఆసరాగా చేసుకుని వాటికి సమాధానాలు ఇస్తున్నట్టుగా ప్రయత్నిస్తూ ఆ సమూహాలని కంట్రోల్ చేసే ఈ విధానాలు పుట్టడం దగ్గర నుంచి చూస్తే దాని ద్వారా
మనుషుల్లో ఉండే భయాన్ని కానీ, ఆశని కానీ, ఈ ఈ ఈ ఈ హెల్ప్‌నెస్‌నెస్‌ని గాని వీటిల్ని ఆధారంగా చేసుకొని కొన్ని అతీంద్రియ శక్తులు, అద్భుతాలు వీటి చుట్టూ అల్లుకుని, లేదంటే నిజంగా జెన్యూన్‌గా కూడా కొన్ని ప్రశ్నలకి అప్పటికి వాళ్ళకి ఉండే అవగాహనకి, ఈ పరిమితులకి అనుగుణంగా డెవలప్ చేసుకున్న కాన్సెప్ట్స్‌ని ఈ రిలీజియన్, మతం గాని, దేవుడు గాని, శక్తులు గాని అనుకున్నట్టుగా కథలు కింద రావటం జరిగినప్పుడు ఆ ప్రాసెస్‌లో సరే మరి అలాంటప్పుడు ఇది ఏం జరిగి ఉంటుంది, దీనికి ఎక్కడ ఏం జరిగి ఉంటుంది అన్నట్టుగా వచ్చిన చాలా ప్రిమిటివ్ ఐడియాస్ కిందే మనం చూడాలని. ఇప్పుడు మీకు చాలా పెద్ద ఆన్సర్ ఇచ్చినట్టున్నాను. అంటే ట్రై టు అడ్రెస్ దాదాపుగా వ్యవసాయ విప్లవం దగ్గర నుంచి ఇప్పటిదాకా వచ్చిన అంటే మనం జాగ్రత్తగా అన్ని క్రోడీకరించుకొని అన్ని ఎదురుకుండా పెట్టుకుంటే మనకి ఎప్పుడు మనిషి ఎలాంటి పరిస్థితుల నుంచి ఎలాంటి పరిస్థితులకి ఎప్పుడెప్పుడు ఎలా మూవ్ అవుతూ వచ్చాడు, ఎలా మారాడు, ఎలాంటివి మార్చుకున్నాడు, ఎలాంటివి ఎక్వైర్ చేశాడు, ఎలాంటివి వదిలించుకున్నాడు, దాని ద్వారా వచ్చిన చేంజెస్ ఏంటి, దాని ద్వారా అతని అనాటమీలో చేంజెస్ కానీ, డైట్లో చేంజెస్ కానీ, కల్చర్లో కానీ, వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే విధానాల్లో కానీ, అతను చేసే ట్రేడ్లో చేంజెస్ కానీ, అతని తృష్ణకి అంటే అతని జిజ్ఞాస అంటే సర్వైవల్ మాత్రమే కాకుండా మేబీ సృష్టిలో ఇంకొక జీవి లేనట్టుంది ఇలాంటిది. కేవలం ద వెరీ బేసిక్ ఇన్స్టింక్ట్ అని చెప్పుకోగలిగే సర్వైవల్ అంటే బ్రతికి ఉండటం, దానికి అనుగుణంగా దానికి దగ్గరగా ఉండే క్రియలే కాకుండా ఆలోచించటం, రీజనింగ్ దగ్గర నుంచి అంటే లాజిక్ డెవలప్ అవటం కానీ, లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేయటం కానీ, అలాగే ఈ ప్రశ్నించుకోవటం, దీనికి ఇది ఏది కారణం, దానికి ఏది కారణం అయి ఉంటుంది అనుకోవటం దగ్గర నుంచి అంటే సంఘజీవిగా ఉండే అవకాశం రావటం అవసరం అన్నది కంపల్షన్గా మారిపోయిన తర్వాత, అంటే చిన్న చిన్న గ్రూప్గా కూడా వేటాడి బ్రతకగలిగే స్థితి నుంచి ఈ రోజున అలా సెపరేట్ గా ఉండగలిగే అవకాశం లేనప్పుడు సాంఘికంగా చాలా మందితో కలిసి ఉండటం అన్నది ఉపయోగకరంగా మారిన ఈ ప్రయాణంలో, ప్రక్రియలో అలా ఉన్నప్పుడు ఈ కొన్ని ట్రైట్స్ అన్నవి మనం చూస్తే గనక మనకి ఎవల్యూషనరీ అడ్వాంటేజ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే ఖచ్చితంగా కరెక్టే అవ్వాల్సిన అవసరం లేకపోయినా కానీ అందరితోటి సమూహంలో ఒకటిగా ఉండటము, ఈ సమూహంలో ఒకటిగా ఒక అబ్జెక్టివ్ వైపుగా ఒక పర్టికులర్ పని చేస్తున్నా కానీ చేసుకుని పోవటము అన్నది ఈ సోషల్ స్ట్రక్చర్స్ కి పునాదిగా నేనైతే అనుకుంటానండి. తప్పనిసరిగా అండి. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మనకి ఒక ప్రశ్నకి ఒక ప్రశ్న ఇచ్చినప్పుడు ఆ ప్రశ్న దాని యొక్క డొమైన్ అంటే అది ఎంత విస్తృతిగా ఉన్నది అన్నది, అంటే అసలు మనిషి ఎలా పుట్టాడో చెప్పాయి అన్న టైప్లో కాకుండా అసలు మనిషి అని మనం ఎప్పుడు పిలుస్తాము అంటే దాన్ని ఆ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని మనం రెస్ట్రిక్ట్ చేయాలి. రెస్ట్రిక్ట్ చేసినప్పుడు అప్పుడు మనం చెప్పడం జరుగుతుందన్నమాట. లేకపోతే మీరు అన్నట్టుగా అప్పుడు మనిషి మైగ్రేషన్ దగ్గర నుంచి మొదలుపెట్టి రకరకాల జాతులు, డిఎన్ఏ ఎక్కడ సెటిల్ అయ్యారు, వ్యవసాయ విప్లవం, తర్వాత వాళ్ళ మధ్య కోఆర్డినేషన్. అసలు కోఆర్డినేషన్ అనేది ఎలా ఉంటుందంటే ఈవెన్ వ్యవసాయ విప్లవం ప్రారంభం అవడానికి ముందుగానే వేటాడినప్పుడు కూడా ఈ సమూహాల మధ్యన కొన్ని రకాల ఇచ్చిపుచ్చుకోవడాలు అంటారు కదా, అటువంటి జరిగాయి అనమాట. అంటే ఎవరైనా ఒక పెద్ద జింకను కానీ ఒక అడవి పందిని కానీ తీసుకొచ్చారనుకోండి, అది ఆ ఒక్క సమూహానికే కాకుండా మిగతా సమూహాలకు కూడా పనికొస్తుంది అనమాట, అంటే తినడానికి. అప్పుడు వాళ్ళు ఉత్తి చేతులతో వచ్చినప్పుడు వాళ్ళకి వీళ్ళందరూ కలిసి అంటే మనకి ఒక కేటగిరీ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇంకో కేటగిరీ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్య అంటే వాణిజ్యం, వర్తకం ఎలా జరుగుతుంది, ఎలా కోఆర్డినేట్ చేసుకుంటారని ఆ స్కిల్స్ అనమాట. అప్పుడు అసలు దాన్ని బట్టే మనిషి సంఘజీవి. మనం యూ కెనాట్ లివ్ యాజ్ అ సింగిల్ పర్సన్. ఒక పర్సన్గా మనం ఉండలేము అనమాట. అంటే కొన్ని రకాల జీవులు ఉంటాయి, ఒక నీటి పాము కానీ, వానపాము కానీ, చేప కానీ, దే కెన్ లివ్. కానీ కొన్ని రకాల జీవాలకి మాత్రం అంటే వైరస్ కెన్ లివ్ ఒక సింగిల్గా ఉండగలుగుతుంది అది. కానీ మనిషి మాత్రం కోఆర్డినేషన్ ఉండాలన్నమాట. ఒకే పర్సన్ ఒకేలాగా అంటే మనకి క్యాస్టావే మూవీలో లాగా ఒకే పర్సన్ని ఒక ఐలాండ్ మీద వదిలేస్తే హీ కెనాట్ లివ్ ఫర్ హిమ్సెల్ఫ్.
ఈ నీడ్ సమ్ కంపెనియన్. అందుకనే మనిషి చూసే ఒక విల్సన్ అని ఒక బాల్ ని తీసుకొని దాన్ని ఒక పర్సన్ కింద ఊహించుకొని మాట్లాడడం మొదలు పెడతాడు అనమాట. సో ఆ కమ్యూనికేషన్ అనేది మన లైఫ్ కి ఇంకొకరితో డిపెండ్ అవడం అనేది ఆ మెయిన్ సైకలాజికల్ నీడ్ ఏదైతే ఉందో దాన్ని బట్టే సంఘం అనేది ప్రారంభమైంది. అంటే అది యాక్చువల్గా ఇప్పటికీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే గనక ఐ థింక్ కన్ఫర్మిటీ అన్నది ఏదైతే ఉందో దానికి బేసిస్ గా దీనిని మనం అనుకోవచ్చు అనుకుంటా. అంటే మంద మనస్తత్వం అన్నది, అది పదం అలాగున్నా కానీ, అంటే గ్రూప్ అంతా ఏది బిలీవ్ చేస్తున్నారో అది బిలీవ్ చేయటం కానీ, వాళ్ళంతా ఏ పని చేస్తున్నారో ఆ పని చేయటం కానీ, అది అన్నిసార్లు అది కరెక్ట్ అయినా కాకపోయినా కానీ అందరితో ఉండటం వల్ల వచ్చే ఎమోషనల్ సపోర్ట్ కానీ, వేరే ఏ రకమైన సపోర్ట్ కానీ, అడ్వాంటేజెస్ కానీ, అంటే ఎవల్యూషనరీ అడ్వాంటేజ్ కానీ, అది సేఫ్టీ. అది అంటే ఎక్కువ మందితో కలిసి ఉండడం అనేది ఒక రక్షణతో కూడుకున్న వ్యవస్థ అనమాట. ఇప్పుడు ఒక ముళ్ళబాట, ఒక తెలిసిన దారి అనేది కొంత సేఫ్టీనెస్ ఇస్తుంది. షార్ట్ కట్ అనేది మీకు ఒక అన్నోన్ డేంజర్ ని సూచిస్తుంది అనమాట. సో అందువల్ల ఏమవుతుందంటే సైకలాజికల్ గా యూ ఫీల్ సేఫర్. అందుకనే ఎవరు అన్నోన్ పర్సన్ ని మ్యారేజ్ చేసుకోవడం కంటే కూడా నోన్ పర్సన్ ని మ్యారేజ్ చేసుకోవడంలోని వి హావ్ ఏ మోర్ సేఫ్టీ దేర్. అవును, అది యాక్చువల్లీ ఇంకా చాలా జంతువుల్లో, అంటే మీరు జీబ్రాస్ లాంటి యానిమల్స్ లో అంటే ప్యాక్ లో అటాక్ చేసేవి కానీ, ప్యాక్ లో డిఫెండ్ చేసుకునేవి, అంటే ఎక్కువగా ఉండి అవతల ప్రెడిటర్స్ ని కన్ఫ్యూజ్ చేస్తే తప్పించుకోగలిగే అవకాశం అన్నది డెవలప్ అవటం చూస్తే గనక, మీరు జీబ్రాలు అన్నీ కూడా ఈ చారలు వేసుకుని చాలా వేగంగా పరిగెట్టడం వల్ల ఈ ప్రెడిటర్కి, అంటే వాటిని వేటాడటానికి వచ్చిన జంతువుకి అంత సులువుగా దొరకకపోవటము, లేదంటే కన్ఫ్యూజ్ అవటము జరగటం కానీ, లేదంటే కొన్ని రకాల చేపల్లో కానీ, ఈ కొన్ని రకాల పక్షుల్లో కానీ కూడా ఇది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అంటే కొన్ని వేల పక్షులు అన్నది ఒకే ఒక సింగిల్ బాడీ లాగా అనిపించేంత దగ్గరగా చాలా క్విక్ గా మూవ్ అవ్వగలగటం అన్నది మీరు చూస్తే గనక, ఈ టీమ్ వర్క్ లేదంటే ఒక గ్రూప్ అన్నది ఎలాగ ఆపరేట్ చేస్తుంది అన్నది మనం యాక్చువల్ మంచి ఎగ్జాంపుల్ చూడొచ్చు. అలాగే చేపల్లో రెండు ఉంటాయండి, వేటాడేవే కాకుండా వేటాడబడుతున్నవి కూడా గ్రూప్ గానే ఉంటాయి. అవును, కొన్ని వేటాడేవి ఎలా చేస్తాయంటే కోఆర్డినేటెడ్ గా, ఫర్ ఎగ్జాంపుల్ హైనాస్ కానీ, కొన్ని రకాల వూల్ఫ్స్ కానీ, అవి ఎలా చేస్తాయంటే మంద నుంచి ముందు వేరు చేయడానికి ట్రై చేస్తాయి పిల్లల్ని. అంటే అటుపక్క వెళ్ళి ఇటుపక్క వెళ్ళి దాన్ని కన్ఫ్యూజ్ చేస్తాయన్నమాట. అది ఎప్పుడైతే ఒంటరిగా వచ్చేస్తుందో అప్పుడు దాన్ని వేటాడతాయి అన్నమాట. అంటే వేటాడడంలో కూడా అవి ఒక స్ట్రాటజీని ఫాలో అయ్యి ఒక కోఆర్డినేటెడ్ అటాక్ లా చేస్తాయి అవి. యాక్చువల్లీ ఇది మ్యూచువల్ ఎవల్యూషనరీ ట్రైట్స్ కింద మనం, ఆ స్ట్రాటజీస్ కింద మనం చెప్పుకోవచ్చేమో. మీరు అన్నట్టు ఇప్పుడు కొన్ని రకాల చేపలు ఉంటాయి చూడండి, వాటిల్ని ఫర్ ఎగ్జాంపుల్ డాల్ఫిన్స్ అన్నవి ఈ వేవ్స్ ని క్రియేట్ చేయటం వల్లనో, లేదంటే కొన్ని రకాల షార్క్స్ కానీ, ఈ ఆర్కస్, వేల్స్ కానీ, అవి ఏం చేస్తాయంటే చుట్టేసి కింద నుంచి ఒకటి డైరెక్ట్ గా రావటం తోటి అవన్నీ ఒక్కసారిగా పైకి వెళ్ళటం మొదలు పెడతాయి, చిన్న చిన్న చేపలు అన్నవి. అప్పుడు పైనుంచి మళ్ళీ బర్డ్స్ వాటిని అటాక్ చేయటం అన్నది చూడొచ్చు. అంటే గుంపుగా ఉండి గుంపులో ఒకరుగా ఉండటం వల్ల ఒక పని చేయటానికి, అంటే వేటాడటం అనుకున్నది ప్రెడిటర్ తీసుకుంటే గనక, వేటాడే జంతువుకి ఎలా ఉపయోగపడుతుందో వేటాడబడుతున్న వాటికి కూడా గుంపులో సేఫ్టీని వెతుక్కోవటం అన్నది మనం ఏదైనా జీవిలో అయినా కూడా చూడొచ్చు అన్నమాట. అంటే దెర్ ఈస్ లెస్ ఛాన్స్ దట్ యూ విల్ గో రాంగ్ అన్నట్టుగా. అంటే మీకు అంటారు కదా, ఒక సామెత కూడా ఉంటుంది కదా, ఏంటది నాకు గుర్తులేదు, తెలియని శత్రు తెలిసిన దెయ్యమే బెటర్ ఏదో అని ఉంటది కదా, ఆ టైప్ లో. నోన్ డెవిల్ ఈస్ బెటర్ దెన్ అన్నోన్ ఫ్రెండ్, ఆ టైప్. ఓకే, అయితే మనకి తెలిసిన రామ్ గోపాల్ వర్మ బెటర్ అంటారు అయితే. ఏంటి మీకు రామ్ గోపాల్ వర్మ గారితో అబ్జెక్షన్ ఏంటి చెప్పండి? నాకు అబ్జెక్షన్ ఏమి లేదండి. అంటే ఏంటంటే ఇప్పుడు రకరకాల ఫిలాసఫీస్ ఉంటాయి కదా, సో పీపుల్ బై హిస్ ఫిలాసఫీ, అది నాకు అర్థం కాని విషయం అనమాట. అసలు ఏంటంటే ఏమి చెప్పినా, అప్పుడు చూసారా తీర్థం ఏదో అంటారు, పేరు మర్చిపోయింది, దాన్ని ఏమంటారు, శంఖంలో పోస్తేనే తీర్థం అన్నట్టుగా
ఆ మాటలని రామ్ గోపాల్ వర్మ చెప్తే జనాలు దే ఆర్ టేకింగ్ ఇట్ లైక్ వావ్, అసలు వాట్ ఎ గ్రేట్ ఫిలాసఫీ అని తీసేసుకుంటుంటారు అనమాట. సో అందుకనే నేను ఆల్వేస్ కోట్ రామ్ గోపాల్ వర్మ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ కానీ ఇలాంటి కానీ philosophy. కానీ ఆలోచిస్తారండి. అలా ఆయన అందరూ చెప్పినంత ఆలోచిస్తారండి. మాత్రాన రామ్ అన్ని గోపాల్ వర్మ ఆలోచిస్తాడు, ఎస్పి అలా బాలసుబ్రహ్మణ్యం అని గారు కాదు. ఆలోచిస్తారు. నేను చెప్పేది అది చెప్తాను కాదు. నేను. విన్న వాళ్ళు కూడా అన్ని అలా తీసుకుంటారంటారు. అంటే మీ ఐ మీన్ నాట్ గోయింగ్ ఇన్ టూ మచ్ ఆఫ్ డీటెయిల్, బట్ ఓవరాల్ గా ఎవరు ఏం చెప్పినా అన్ని తీసుకోవాలని లేదు కదా. లేదు లేదు, నేనేది ఏంటంటే అది దానికి ఒక లేని దాని ఒరిజినల్, అసలు రామ్ గోపాల్ వర్మ దాన్ని చెప్పింది దాన్ని ఏమంటారో వదిలేసి ఒరిజినల్ వదిలేసి ఏ అభిజ్ఞా పక్షపాతంలోకి వస్తుందో అలా బిలీవ్ చేయటాన్ని మీరు చెప్పాలి. మీరు హ్యూమనిస్ట్ అవ్వాలి చెప్పారు కదా. రైట్. మనం దాంట్లో వదిలేసాం అసలు టాపిక్ ని పూర్తిగా మనం. రైట్. అంటే నాకు అబ్జెక్షన్ ఏమీ లేదు. నేను ఏంటంటే దేర్ ఆర్ ఇంటెలెక్చువల్ పీపుల్ ఉంటారు, థింకర్స్ ఉంటారు, తర్వాత ఫిలాసఫీ, ఓన్ ఫిలాసఫీ అనేది ఏంటంటే కొంతమంది కాపీ ఫిలాసఫీ అంటారు అనమాట. అంటే ఇంకొకరి ఫిలాసఫీని తీసేసుకొని దెన్ దే మేక్ ఇట్ దేర్ ఓన్ ఫిలాసఫీ కింద చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐన్ ర్యాండ్ ఫిలాసఫీని తీసేసుకొని దెన్ ఆమె చెప్పిన ఫిలాసఫీ ఒకటైతే దాన్ని ఒక తన ఓన్ వేలో రిప్రజెంట్ చేస్తూ మొదలెడతాడు అనమాట రామ్ గోపాల్ వర్మ. సో అటువంటి అబ్జెక్షన్స్ కొన్ని ఉన్నాయి. సో అదర్ దాన్ దట్ నాకు రామ్ గోపాల్ వర్మ అంటే నాకేమి విరోధం ఏమి లేదు. ఓకేనండి. మీరు మటుకు చాలా చెప్పారు నాకు. చాలా అంటే ఈ ఎపిసోడ్ లోని మనకి మైగ్రేషన్ అనేది ఎలా ప్రారంభమైంది ఏమిటి అన్నది, దాంతోపాటు కొన్ని ఫెరిఫెరల్స్ అంటే వ్యవసాయ విప్లవం దగ్గర నుంచి మానవుడు సంఘజీవిగా ఎందుకు ఉంటాడు అన్న విషయాలు కూడా మనం డిస్కస్ చేసాం. సో ఇంకేమైనా యాడ్ చేస్తారా మీరు కంక్లూజన్? ఈ ఎపిసోడ్ చివరికి వస్తామండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మనము ఈ నెక్స్ట్ 1 or 2 ఎపిసోడ్స్ లో వీ కెన్ డిస్కస్ ఇన్ డీటెయిల్ అండి. అంటే ఒకటి వచ్చేసి ద స్ప్రెడ్ ఆఫ్ పీపుల్ టు ఆస్ట్రేలియా అన్నది ఒకటి. అంటే సౌత్ ఈస్ట్ ఏషియాకి, లేదంటే తర్వాత ఇండోనేషియాకి, ఆస్ట్రేలియాకి, అలాగే అమెరికాస్కి, అమెరికా ఖండానికి మూవ్ అయిన ఈ ఈ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి మనకి ఎవిడెన్సెస్ ఏం చెప్తున్నాయి అన్నది మనం డిస్కస్ చేయొచ్చు. ఇంకా సమయం ఉంటే గనక ఆ ఎపిసోడ్లోనే, లేదంటే తర్వాత ఎపిసోడ్లోనే మనం ఈ రిమోట్ రీజన్స్కి వెళ్ళి ల్యాండ్లోకి అవ్వటం, లేదంటే వాటర్లోకి అవ్వటం లాంటిది చూస్తే గనక ఈ అండమాన్స్ కానీ, ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో కానీ ఉన్న మనుషులు, ఈ అండమాన్లో ఉన్న అండమానీస్ ఆర్ సెంటినల్ ఐలాండ్ ది పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రీసెర్చ్ వాళ్ళ మీద చేసినప్పుడు వచ్చిన డేటా ఎలాగుంది, ఇవి కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. మనం ఈ హ్యూమన్ మూవ్మెంట్ అవుట్ ఆఫ్ ఆఫ్రికా అండ్ టువర్డ్స్ ద వరల్డ్ అనేది ఆ టాపిక్ కంప్లీట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీక్. షూర్, తప్పకుండానండి. మనం ఎలాగా ఎపిసోడ్ చివరికి వచ్చేసాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రసాద్ గారు. సో ఫర్ షేరింగ్ యువర్ థాట్స్ అండ్ గివింగ్ ఎన్ వెరీ డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ హ్యూమన్ మైగ్రేషన్. మనం నెక్స్ట్ వీక్ దీన్ని కంటిన్యూ చేసి మనకి శ్రోతల నుంచి వచ్చిన ఏమైనా ప్రశ్నలు కానీ, ఫీడ్బ్యాక్ కానీ, మనకి ఈమెయిల్ ద్వారా వచ్చిన ఏమైనా ఉంటే అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు. నెక్స్ట్ డే. థ్యాంక్ యూ అండి. బాయ్.